వెల్కమ్ టు అమ్మ వంట. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఏంటి వాళ్ళ కిచెన్ వేర్ అంతా చూపిస్తుంది అనుకున్నారా? అవునండి, ఇదంతా డీమార్ట్లో షాపింగ్ చేశాము. మీతో విత్ ప్రైజెస్తో షేర్ చేసుకుందామని ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ షాపింగ్ అంతా నా కోసం కాదండి, అమ్మ కోసమే ఎక్కువ తీసుకున్నాము. కొన్ని మాత్రమే నేను తీసుకున్నాను. ఇక్కడ నేను జ్యూస్ జార్స్, బాస్కెట్స్ అవన్నీ తీసుకున్నాము. ఇవన్నిటిని ఒకసారి చూపించి వాటి ప్రైజెస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఒక క్రాకరీ సెట్ తీసుకున్నానండి. ఆయిల్ గ్రీస్ చేసుకోవడానికి పేస్ట్రీ బ్రష్ తీసుకున్నాను. నేను ఒక స్పాచులా తీసుకున్నాను. ఇవి రెండు కలిపి ఒక కాంబో వచ్చాయి. ఇవి 250 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తట్టుకుంటాయండి హీట్ని. ఇలా వేటికైనా ఆయిల్ గ్రీస్ చేసుకోవచ్చు. అండ్ ఏ కర్రీ చేసినా, ఏ వంట చేసినా ఈజీగా మాడిపోకుండా చాలా ఈజీగా వంట చేసుకోవచ్చు. అందుకని ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఈ కాంబో వచ్చేసి నాకు 69 రూపీస్ పడ్డాయి. ఇది కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇక్కడ నేను 4 డిషెస్ తీసుకున్నాను. సోప్ అండి. ఇవి ఈచ్ వచ్చేసి 13 రూపీస్ పడింది. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మనం సోప్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అందుకని ఇవి 4 తీసుకున్నాము. తర్వాత ఇవి కంటైనర్స్ తీసుకున్నామండి, స్టోరేజ్ కంటైనర్స్. ఇవి 79 రూపీస్ పడ్డాయి. ఇవి డ్రై ఫ్రూట్స్కి, మనం టీ కాఫీ ఉంటుంది కదా పౌడర్స్, అవి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది 8 కంటైనర్ అండి. ఇవి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. వీటిని 2 తీసుకున్నాము. ఈచ్ వచ్చేసి 79 రూపీస్ పడ్డాయండి. ఇక్కడ స్టోరేజ్ బాస్కెట్ ఒకటి తీసుకున్నాము. కిచెన్లో అయినా బాత్రూంలోనైనా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. కిచెన్లో ఎక్కువ ఉంటాయి కదా స్పూన్స్, స్పాచులాస్ అన్నీ. ఇలా 2 or 3 తీసుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది నాకు 49 రూపీస్ పడిందండి. బాత్రూంలో అయితే బ్రషెస్ అట్లా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటి గ్రీన్ కార్పెట్ తీసుకున్నానండి. మనం ఇంటి ముందు వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది. షాప్స్లోకైనా ఇది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా మెత్తగా కూడా ఉంటుంది. ఇది నాకు 169 రూపీస్ పడిందండి. ఇది ఫ్రూట్ బాస్కెట్ అండి. ఇది డైనింగ్ టేబుల్ పైన కానీ ఫ్రిడ్జ్ పైన కానీ ఈజీగా పెట్టుకోవచ్చు. మనం ఎక్కడంటే ఎక్కడ పెడుతుంటాం కదా పండ్లని, అలా పెట్టుకోకుండా ఇలా వీటిలో పెట్టుకొని పైన నెట్ క్యాప్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దోమలు కూడా వాలకుండా ఉంటాయి. అందుకని ఇవి 2 తీసుకున్నాము. ఈచ్ పీస్ వచ్చేసి 99 రూపీస్ పడిందండి. చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 చిన్న కడాయిలు తీసుకున్నాము. నూడిల్స్ కానీ మంచూరియా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏవైనా ఫ్రైస్ ఉంటాయి కదా, అవి కూడా ఈజీగా తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకోవచ్చు. మనం పెద్ద వాటిలో చేస్తే మనం ఎక్కువ ఆయిల్ పోయాల్సి ఉంటుంది కదా,
కానీ ఇందులో చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఈచ్ పీస్ వచ్చేసి 159 రూపీస్ పడిందండి. ఇవి కిచెన్ టవల్స్ చాలా బాగున్నాయి. ఈచ్ పీస్ వచ్చేసి 59 రూపీస్ పడింది. ఇక్కడ మేము 2 తీసుకున్నాము. ఇది పిజ్జా కట్టర్ అండి. మనం చిన్నపిల్లలకు ఫ్రాంకీస్ కానీ అలా చేస్తాం కదా, అలా ఈజీగా కట్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. ఇది చాలా స్ట్రాంగ్గాను చాలా షార్ప్గాను ఉంది. ఏవైనా కట్ చేసి ఇచ్చినప్పుడు చిన్నపిల్లలు చాలా ఈజీగా తింటారు కదా, అందుకని ఇది ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి 79 రూపీస్ పడిందండి. ఇది కర్చీఫ్ సెట్ అండి. 6 పీసెస్ వచ్చాయి. 3 కలర్స్ వచ్చాయి, 3 వైట్ వచ్చాయి. ఇది వచ్చేసి 99 రూపీస్ పడిందండి. ఇవి కాటన్వి కాబట్టి సమ్మర్కి చాలా బాగుంటాయి. ఇక్కడ నేను 2 సెట్లు తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి 99 రూపీస్ పడిందండి. ఇక్కడ బుల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నాము. ఇది వాష్రూమ్లో టైల్స్ ఉంటాయి కదా, వాటిని మన చేయి తగలకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 120 రూపీస్ పడిందండి. టైల్స్ కున్న మురికంతా ఈజీగా క్లీన్ అవుతుంది. ఇక్కడ ఒకటి చాక్లెట్ మోల్డ్ తీసుకున్నాము. చిన్నపిల్లలకి చాక్లెట్స్ చేసినప్పుడు ఇలా మౌత్స్లో వేసి ఈ షేప్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. ఇది ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి నాకు 69 రూపీస్ పడిందండి. ఇక్కడ ఒకటి తీసుకున్నాము మేము. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి నెట్ కవర్స్ తీసుకున్నాము. ఈ నెట్ కవర్లో పెట్టుకోవడం వల్ల ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, అందుకని ఇవి 3 తీసుకున్నాము. చాలా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఇవి ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలా జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి.
నాకు ఈ సెట్ వచ్చేసి 75 రూపీస్ పడిందండి. 2 కేజెస్ వరకు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పడతాయి. చాలా పెద్దగా వచ్చింది. ఇలా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పెట్టి ఇలా జిప్ వేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి తడ్కా ప్యాన్ తీసుకున్నామండి. ఇది 99 రూపీస్ పడింది. ఇవి ఏవైనా తిరువాత వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మనం స్టవ్ మీద పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం పెద్ద పెద్ద బాండీలో వేసుకునే కన్నా ఇలా చిన్నవి తడ్కా ప్యాన్స్ తీసుకొని ఇలా వేసుకోవచ్చు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ వచ్చిందండి. ఇది చాలా బాగుంది. ఇది 99 రూపీస్ పడింది. ఇవి వుడెన్ క్లాత్ క్లిప్స్ అండి. మనం ఐరన్వి పెట్టినప్పుడు చిలుములాగా అంటుతుంది కదా క్లాత్లకి, అలా కాకుండా ఇవి పెట్టుకోవడం వల్ల ఎండకు ఏమీ కావు, వర్షానికైనా ఏమి కావండి. ఇవి చాలా బాగుంటాయి. మనము ప్లాస్టిక్వి పెట్టుకుంటే ఎండకు పాడైతాయి కదా, కానీ ఇవి పెట్టుకోవడం వల్ల ఎండకు ఏమి కావండి. నాకు ఈ సెట్ వచ్చేసి 18 రూపీస్ పడిందండి. ఇక్కడ స్టోరేజ్ కంటైనర్ సెట్ ఉంది కదా, ఇవి 7 కంటైనర్స్ వచ్చాయి. ఇవి టోటల్ వచ్చేసి 99 రూపీస్ పడిందండి. వీటిలో వేటినైనా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా, వాటికైతే ఇవి చాలా బాగుంటాయి. ఇది ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది 99 రూపీస్ పడిందండి. ఇక్కడ మగ్ సెట్ తీసుకున్నాము. ఈ సెట్ కలిపి 99 రూపీస్ అండి. ఒకటి సోప్ బాక్స్ వచ్చింది, 12 క్లాత్ క్లిప్స్ వచ్చాయి, ఒక మగ్ వచ్చింది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండి. క్లిప్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ 6 పీసెస్ స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసెస్ తీసుకున్నాము. ఈచ్ పీస్ వచ్చేసి 79 రూపీస్ పడిందండి. చాలా బాగా వచ్చిందండి. మిర్రర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ 6 తీసుకున్నాను. ఇవి ఈచ్ పీస్ వచ్చేసి ఎంఆర్పి అయితే 79 రూపీస్ అండి.
సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 59 రూపీస్ పడింది. ఇది షేప్ కానీ చాలా బాగుంది కదా. ఇక్కడ 2 బౌల్ సెట్ తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి 25 రూపీస్ పడిందండి. ఏవైనా కర్రీస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ 2 బౌల్స్ తీసుకున్నాము. ఇక్కడ 6 పీసెస్ స్పూన్ సెట్ తీసుకున్నాము. ఈ స్పూన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ సెట్ వచ్చేసి 99 రూపీస్ అండి. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ 3 బౌల్స్ తీసుకున్నాము. ఈచ్ వచ్చేసి 99 రూపీస్ పడిందండి. ఇది చాలా మందంగా ఉంది. మనం ఏదైనా చపాతీ పిండి తడుపుకోవడానికి, ఏదైనా వడలు అలా చేసుకుంటుంటాం కదా, అలా పిండి తడుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి 3 తీసుకున్నాము. మిర్రర్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవడానికి చిన్న కంటైనర్ తీసుకున్నాను. ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 15 రూపీస్ పడిందండి. ఇది టీ స్ట్రైనరు. దీని షేప్ కూడా చాలా బాగుంది కదా. మనం చిన్న వాటిలోకి ఏదైనా స్ట్రెయిన్ చేయాలన్నా ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 59 రూపీస్ పడిందండి. ఈ బౌల్స్ మళ్ళీ చూపిస్తాను. ఇవి సెట్ వచ్చాయి. ఇక్కడ చూడండి, మనం పాయసం వేసుకోవడానికి ఈ స్పూన్స్ చాలా బాగుంటాయి. చాలా మంచి డిజైన్ కూడా వచ్చిందండి. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ మేము 2 తీసుకున్నాము. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 99 రూపీస్ పడిందండి. ఈచ్ పీస్ వచ్చేసి. ఇవి టీ గ్లాసెస్ అండి. వచ్చేసి ఈచ్ వచ్చేసి 59 రూపీస్ పడింది. ఇవి 2 తీసుకున్నాము. క్లీన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు.
ఈ స్పూన్స్ వచ్చేసి సాంబార్ కానీ మనం పప్పు కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి 59 రూపీస్ పడిందండి. ఇవి 3 తీసుకున్నాము. ఈ స్పూన్స్ వచ్చేసి రైస్ సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి 6 పీసెస్ తీసుకున్నాము. ఇవి ఈచ్ వచ్చేసి 35 రూపీస్ పడిందండి. ఇవి సర్వింగ్ స్పూన్స్ చాలా బాగున్నాయి. ఇవి చిన్న బౌల్స్ అండి, చాలా బాగున్నాయి కదా. ఇవి ఏవైనా కర్రీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. మనం పోపు దినుసులు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. షేప్ కూడా చాలా బాగుంది. ఇది ఈచ్ పీస్ వచ్చేసి 35 రూపీస్ పడింది. ఇవి 8 పీసెస్ తీసుకున్నాము. ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకున్నాను. ఏవైనా స్ట్రెయిన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం నూడిల్స్ అలా చేసినప్పుడు ఇందులో స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 225 పడింది. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇది నూడిల్స్ కానీ ఏదైనా ఈజీగా తినేయడానికి, ఇక్కడ సాస్ కానీ వేసుకోవడానికి చాలా బాగా ఇచ్చారు. ఇది 49 రూపీస్ పడిందండి. ఈ సిజర్ వచ్చేసి 44 రూపీస్ పడిందండి. మనకు కిచెన్లో చాలా అవసరం ఉంటుంది కదా, ఏవైనా కట్ చేసుకోవడానికి. కొత్తిమీర కానీ పాల ప్యాకెట్స్ కానీ ఈజీగా వీటితో కట్ చేసుకోవచ్చు. ఈ సేఫ్టీ పిన్ సెట్ వచ్చేసి 29 రూపీస్ పడిందండి. ఇక్కడ 6 పీసెస్ ఫోర్క్ సెట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 109 రూపీస్ పడిందండి. 6 ఉంటాయి. ఈ బాక్స్ వచ్చేసి 75 రూపీస్ పడిందండి. ఇక్కడ టిఫిన్ ప్లేట్స్ చాలా బాగున్నాయి. ఈచ్ వచ్చేసి 129 రూపీస్ పడిందండి. ఇవి చట్నీస్ వేసుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చారు. ఇవి 6 తీసుకున్నాము. ఇక్కడ 3 ప్లేట్స్ 3 బౌల్స్ కలిపి 200 అండి. ఈ 3 కలిపి సెట్ వచ్చాయి, విత్ బౌల్స్తో వచ్చాయి. ఇది 99 రూపీస్ అండి. ఈ సిల్వర్ బాండి వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది వచ్చేసి 306 పడిందండి.
పిండి జల్లి పోసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఇవి 2 తీసుకున్నాము. ఈచ్ వచ్చేసి 149 రూపీస్ అండి. ఇవి 2 తీసుకున్నాము. ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకున్నాము. ఇది వచ్చేసి 229 రూపీస్. కింద కాపర్ బేస్ వచ్చిందండి. ఇది మిల్క్ షేక్స్ అలా పిల్లలు తాగడానికి చాలా చాలా బాగుంటుంది ఈ జార్స్. ఇవి 2 తీసుకున్నాము. ఈచ్ వచ్చేసి 69 రూపీస్ పడిందండి. ఇందులోకి ఒక స్ట్రా కూడా ఇచ్చారు. చిన్నపిల్లలకి ఇలా పెట్టి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు కదా. ఇవి గ్లాస్ జార్స్ అండి. ఈ చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి చట్నీ బౌల్స్ అండి. ఇవి చాలా చాలా బాగున్నాయి. ఇవి బ్లాక్ కలర్లో వచ్చాయి. ఇది ఎగ్ షేప్లో వచ్చింది. ఈచ్ వచ్చేసి 19 రూపీస్ పడిందండి. ఇవి 10 తీసుకున్నాము. ఈ చట్నీ బౌల్స్ చాలా చాలా బాగున్నాయండి. ఇవి పింగానివి కాదు. ఇవి మనం కిచెన్లో స్పూన్స్ అలా ఉంటాయి కదా, అవి వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇలా స్పూన్స్ అన్ని ఇలా వేసుకోవడం వల్ల మనం ఈజీగా వంట చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. అందుకని ఇది ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి 79 రూపీస్ అండి. ఇవి ఏదైనా తడి ఉన్నా ఈజీగా కిందికి వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్గా బాటిల్స్ అండి. ఇవి 3 సెట్ వచ్చాయి. 3 కలిపి 110 పడ్డాయి. ఇవి 3 సెట్ తీసుకున్నాము. అండ్ ఫైనల్గా ఈ బాటిల్ చూడండి, చాలా చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 89 రూపీస్ పడింది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఫైనల్గా ఇదండి మా డిమార్ట్ షాపింగ్. నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.